ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనమాట. ఈరోజు నేను రోజుకి ఒక్కరికి సువార్త చెప్పాలనుకుంటున్నాను. గోయింగ్ మిషనరీ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ ప్రేయర్ చేయండి. నేను ముందు మా ఫ్రెండ్స్కి సువార్త చెప్పాలంటే చాలా భయం వేసేది. కానీ దేవుణ్ణి ఇంకా ఎక్కువ నమ్మి నేను భయపడకుండా ప్రతి ఒక్కరికి రోజు ఒకరికి నేను సువార్త చేయాలనుకుంటున్నాను. నేను మేరీలాగా గోయింగ్ మిషనరీ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు అలాగే ఇక్కడ మేము చాలా నేర్చుకున్నాము. అంటే మేరీలో ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, మేరీ ఏ దానికి భయపడకుండా స్ట్రాంగ్గా ఉండేటట్లు మాకు శామ్యూల్ అని నేర్పించారు. పెద్ద గోయింగ్ మిషనరీ అవ్వాలనుకుంటున్నాను. నా గురించి అందరూ ప్రేయర్ చేయండి. ఎక్కడెక్కడ సువార్త అందలేదు అక్కడికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. మా స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళే వచ్చి చెప్పు అని అడుగుతుంటారు. కానీ నాకేం చెప్పాలో తెలీదు. అంటే భయం వేసేస్తుంది అనమాట, ఏమైనా చెప్తే తప్పు చెప్పేస్తానేమో అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పగలను అన్న నమ్మకం నాకు వచ్చింది. నేను స్కూల్లో వెళ్ళి ధైర్యంగా వాళ్ళ ముందు నేను దేవుడి గురించి చెప్పాలని ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్షిలో నేను తప్పుంటే క్షమించమని అడుగుతాను. నేను తీసుకున్న కాంప్లిమెంట్ ఏంటంటే నన్ను మమ్మీ డాడీ దేవునికి సమర్పించారు. నేను దానికి తగ్గట్టు సేవ చేయాలని, ఇంకా అనేక మందికి సువార్త చెప్పాలని మీరు అందరూ ప్రేయర్ చేయండి. సాక్ష్యం దేవుడి దించిన. నా పేరు తనుశ్రీ. నేను గివింగ్ మిషనరీ అవ్వాలనుకుంటున్నాను. జీవించాలి, మా కుటుంబం మారాలి, మా డాడీ మారాలి, మా మమ్మీ మారాలి. ఫస్ట్ డే అయితే చాలా బాగా జరిగింది. పప్పెట్ షో పెట్టారు, అలాగే స్టార్టింగ్ గోయింగ్ మిషనరీ చెప్పారు, అలాగే పేతురు గురించి చెప్పారు, అలాగే మేరీ గురించి కూడా చెప్పారు. అలాగే దేవుడు నీటి మీద నడిచింది ఆ స్టోరీ కూడా చెప్పారు. అన్ని స్టోరీ ఫస్ట్ డే. సెకండ్ డే కదా అలాగే కంఠస్థ వాక్యాలు కూడా నేర్పిస్తున్నారు. అలాగే అలాగే తోట వచ్చేసి మ్యాజిక్ షోస్, పప్పెట్ షో అవన్నీ చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది మా చర్చ్ అందరికి. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ చర్చ్కి వచ్చి, అలాగే మేమైతే మా అందరం అయితే మేము గోయింగ్ మిషనరీ అవ్వాలనుకుంటున్నాము. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆమేన్.